ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఈ విధంగా చెప్తున్నాడు. 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును నిరర్ధకం చేస్తూ వచ్చాడు, జీవమును అక్షయతను ఏం చేస్తూ వచ్చాడు? సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చాడు. నిజంగా మనం చాలాసార్లు రక్షింపబడిన తర్వాత ఏమనుకుంటామంటే, నిజంగా దేవుడు మనల్ని పిలిచాడా అని. యేసు ప్రభువారు మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఏ పిలుపుతో తెలుసా? పరిశుద్ధమైనటువంటి పిలుపుతో. ఆ పరిశుద్ధమైన పిలుపు ద్వారా ఏం పొందుకున్నాం తెలుసా? మనం జీవాన్ని పొందుకున్నాం. మనం నిర్జీవులం, మనకి జీవాన్ని ఇచ్చాడు. ఈ లోకం విడిచిన తర్వాత ఒక జీవం ఉంది, పరలోకం ఉందని యేసు ప్రభువారు మనల్ని పిలుచుకుంటూ వచ్చాడు. ఇంకొకటి చెప్పనా, ఈ శరీరము క్షయమైపోతుంది, ఈ లోకము క్షయమైపోతుంది. అందుకే యేసు ప్రభువారు అక్షయత కలిగినటువంటి పరలోకానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపులో ఎంత గొప్ప భాగ్యం ఉందో కదా. ఇదంతా కేవలం సువార్త ద్వారానే. సువార్త ద్వారానే మనం రక్షింపబడుతూ వచ్చాం. సువార్త ద్వారానే పరిశుద్ధమైన పిలుపు మనకు వినపడింది. అందుకే మనం ఏ మాత్రము జడియకూడదు, భయపడకూడదు. పిలిచిన పిలుపుకి మనం ఏం చేయాలి? లోబడి యేసు ప్రభువారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.